నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువులో పురోగతి తెలుసుకునేందుకు పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు ఉపయోగకరం. పీటీఎం సమావేశంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు స్పష్టీకరణ. నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. విద్యా సంస్థల బంద్లో ఆర్ఎస్ఎఫ్ నాయకుడు ఓబులేశ్ యాదవ్ డిమాండ్. పిల్లల ప్రాణాల కంటే ఏది గొప్పది కాదని తెలుసుకుని భవిష్యత్తుతో రాజకీయాలు చేయరాదు. హాస్టల్ తనిఖీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా హితవు. పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువులో పురోగతిని తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరం మద్రాస్ రోడ్లోని మున్సిపల్ ఉర్దూ బాలుర హై స్కూల్లో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వానికి పేద పిల్లల విద్యాభివృద్ధికి తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశాల ద్వారా పిల్లల చదువులు, ప్రవర్తన, క్రమశిక్షణ, చదువుతో వెనుకబడితే తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి అందుకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు వీలు కలుగుతుందని ఆయన వివరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ముస్లిం ప్రముఖులు, విద్యావేత్తలు, పాఠశాల ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. पढ़ाई जाती है। आज हम लोग अपने बच्चों को अपने मादरी जबान में अपने बच्चों को अपना जो मादरी जबान के दूसरी बात पढ़नी जो है ना सिर्फ अपने तालीम हासिल करके सर्टिफिकेट लेने का मकसद पेरेंट्स టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా పిల్లల్ని చదివిస్తే మీరు మీ ఇంట్లో ఎంత ఆస్తి సంపాదించి పిల్లవాడికి ఇవ్వకపోయినా మంచి చదువు, మంచి నడవడిక, మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే అతను మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కాకుండా నిర్లక్ష్యం చేస్తే మీరు విద్యార్థి భవిష్యత్తును, పిల్లడి భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లవాడి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. చాలా మంచి స్కూల్ ఇది, మంచి వాతావరణము, మంచి భోజన వస్తువులు, బట్టలు, షూస్ అన్ని సదుపాయాలు కూడా ఉన్న స్కూల్లో మీ పిల్లలను చేర్పించినారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ పిల్లవాడు చదువుతున్నాడా లేదా, మీ పిల్లవాడికి టీచర్స్ ఎంత మటుకు విద్యా బోధన చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు పరిశీలించి మీ పిల్లవాడి భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా పిల్లల్ని చదివిస్తే మీరు మీ ఇంట్లో ఎంత ఆస్తి సంపాదించి పిల్లవాడికి ఇవ్వకపోయినా మంచి చదువు, మంచి నడవడిక, మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే అతను మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కాకుండా నిర్లక్ష్యం చేస్తే మీరు విద్యార్థి భవిష్యత్తును, పిల్లడి భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లవాడి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. చాలా మంచి స్కూల్ ఇది, మంచి వాతావరణము, మంచి భోజన వస్తువులు, బట్టలు, షూస్ అన్ని సదుపాయాలు కూడా ఉన్న స్కూల్లో మీ పిల్లలను చేర్పించినారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ పిల్లవాడు చదువుతున్నాడా లేదా, మీ పిల్లవాడికి టీచర్స్ ఎంత మటుకు విద్యా బోధన చేస్తున్నారు, అవన్నీ కూడా
మీరు పరిశీలించి మీ పిల్లవాడి భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నమస్కారము. ఈరోజు 24వ తేదీ జూలై నెల 2026వ తేదీ మెగా పీటీఎం 4వసారి జరుపుతున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టేట్ మొత్తము ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు అన్ని పాఠశాలలలో పల్లె టౌన్ అనేది లేకుండా అన్ని పాఠశాలల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పాఠశాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ సూర్యనారాయణ సార్ గారు మా పాఠశాలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సొంత శాఖ బీసీ సంక్షేమ శాఖలోనే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, పిల్లల ప్రాణాల కంటే ఏది గొప్పది కాదని, భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా హితవు పలికారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని బాలికల బీసీ వసతి గృహాన్ని అంజద్ బాషా ఆకస్మికంగా పరిశీలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హాస్టల్లోని శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పరిశీలించి విద్యార్థినులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హాస్టల్ భవనం పూర్తిగా పాడై ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితిలో ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పైకప్పు నుంచి పెచ్చులుడి పెడుతూ విద్యార్థినులకు గాయాలవుతున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యార్థినుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడకపోతే విద్యార్థుల భద్రత దృష్ట్యా వారిని స్వయంగా బీసీ భవనానికి తరలించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అందరికి కూడా నమస్కారాలు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలు టిపి వెంకట సుబ్బమ్మ గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు మరి వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు కడప నగరంలో కడప నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడ వచ్చి వసతులు చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మనుషులు ఎవరైనా సంసారం చేస్తారా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 10 రోజులుగా అనేక పత్రికల్లో కానీ ఛానల్స్లో కూడా దీని మీద కథనాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే గత సోమవారం రోజు గ్రీవెన్స్లో వెళ్ళి మన బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సభ్యుల యొక్క వాళ్ళందరితో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారు లేనందువల్ల డిఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే ఈ బీసీ హాస్టల్లో సరైన వసతులు లేవు, మరి అన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. మరి ఇక్కడ సుమారుగా 120 నుంచి 150 మంది మరి విద్యార్థినులు మరి ఈరోజు ఈ బీసీ హాస్టల్లో ఉన్నారు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు శిథిలావస్థ, ఎప్పుడు ఆ బిల్డింగ్ పడిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో పెచ్చులు పడి మరి అనేక బాలికలకు తలకు గాయాలయ్యాయి అని చెప్పి ఆ రోజు మా బీసీ సభ్యుల ఆధ్వర్యంలో మరి డిఆర్ఓ గారికి
వినతి పత్రం కూడా ఇచ్చి వెంటనే స్పందించి మరి ఈ బీసీ హాస్టల్ని ఒక మంచి బిల్డింగ్లో మరి అక్కడికి మార్చాలని చెప్పి కూడా మరి అడగడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మరి అప్పుడు అక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి మాకు బిల్డింగ్స్ దొరకడం లేదని చెప్తే మేము వెనువెంటనే మనకు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరి బీసీ భవన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఫ్లోర్లో మరి ఏదైతే అక్కడ ఒక కమ్యూనిటీ హాలు, దాని పై ఫ్లోర్లో మరి రూమ్స్ కూడా కట్టడం జరిగింది. అక్కడ ఒక బీసీలకు సంబంధించి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి రూములు కూడా కట్టడం జరిగింది. మరి వెంటనే మేము డిఆర్ఓ గారిని మీకు బిల్డింగ్ దొరికినంత వరకు మరి ఆ బాలికలకందరికి కూడా ఆ బీసీ ఏదైతే బీసీ భవన్లో మార్చండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకొని పరిస్థితిలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు మనము కడప నగరంలో ఒక మంచి సెంటర్లో బీసీ భవన్ ఉంది. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, రూములు ఉన్నాయి, దానికి అటాచ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఖచ్చితంగా మరి వెంటనే జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కల్పించుకొని మరి 2-3 రోజుల్లోనే మరి ఈ బీసీ హాస్టల్ యొక్క సంబంధించిన విద్యార్థుల్ని ఆ ఏదైతే బీసీ భవన్కు మార్చాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నేడు మున్సిపల్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సేవలందిస్తూ ఫలితాలు సాధించడం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఘనతని టీడీపీ మైనార్టీ నేత జిలాని భాషా తెలిపారు. కడప నగరం సాలనాగయ్య వీధిలో గల కార్పొరేషన్ ఉర్దూ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్ భాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేరెంట్ టీచర్స్ మీట్ 4.0ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య, పాఠశాలల్లో సకల సౌకర్యాల కల్పనపై తగిన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ప్రతి ఏడాది ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరిట ఆర్థిక సహాయం పిల్లల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. JS उम्मे हबीबा लाने की, अपने वालिदैन का नाम रोशन करने के और स्कूल का नाम रोशन करने के लिए जहां तक हो सके वहां तक आप कोशिश करना, मेहनत करना करेंगे. पूरे इस साल के 10th A B सेक्शन के लड़के लड़कियां स्टूडेंट जोरदार तालियों के साथ इनकी हिम्मत अफजाई करें. जोरदार तालियों के साथ हमारे मेहमानों का शुक्रिया अदा करें. वक्त लेकर हमारे मदरसा आप तशरीफ लाए. जोरदार तालियों से साथ को शुक्रिया अदा करें. ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు 4.0 ఏదైతే జరుగుతుందో విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఈ యొక్క టీచర్ల మధ్య సఖ్యత కుదిరించడం కోసం, అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా, సకల సౌకర్యాల కల్పన జరుగుతుందా లేదా అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరగడం జరుగుతోంది. ఇందులో పాలు పంచుకోవడం నిజంగా సంతోషం, గర్వకారణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈసారి మనం చూసుకుంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పిల్లవాడికి, అర్హుడైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరిట దాదాపు 13,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేయడం అని చెప్పి ఏ విధంగా వాగ్దానం ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే ఈ యొక్క రెండో దఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క పని చేస్తున్న ప్రభుత్వానికి హర్షిస్తున్నారు. ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి,
కేవలము ఆర్థిక సహాయమే కాకుండా ప్రతి ఒక్క పాఠశాలలో మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అహర్నిశం కష్టపడుతున్నారు. నిజంగా వారికి తల్లిదండ్రుల తరపు నుంచి టీచర్ల తరపు నుంచి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఏ కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క జీవనంలో విజయఢంకాలు మోగిస్తారని చెప్పి మనసారా ఆశిస్తున్నాము. గత ప్రభుత్వంలో కేవలం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపు 10,120 కోట్ల రూపాయలు కేటాయించారంటే అది కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. దాదాపు 42 లక్షల మంది తల్లుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగిందంటే మనం చూసుకుంటే 67 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం నిజంగా సంతోషదాయకం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు పనిచేయాలని చెప్పి ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 12 సంవత్సరాలలో పదుల సంఖ్యలో నీట్ పేపర్లు లీకేజ్ కావడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్ఎస్ఎఫ్ నాయకుడు ఓబులేశ్ యాదవ్ మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్లో ఆర్ఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబులేశ్ యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ దేశ విద్యా వ్యవస్థపై జరిగిన దాడి అన్నారు. 22 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలపై జంతర్ మందర్ వద్ద ఆందోళన నిర్వహిస్తే కనీసం చర్చించకుండా పోలీసులతో విద్యార్థులపై భౌతికంగా దాడి చేసి ఒక విద్యార్థి మృతికి కారణమయ్యారన్నారు. విద్యా సంస్థల బంద్ రోజు కూటమి సర్కార్ పేరెంట్స్ మీటింగ్ అంటూ దొంగ నాటకం ఆడుతూ విద్యార్థి లోకానికి ద్రోహం చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో పదుల సంఖ్యలో నీటి పేపర్ల ప్రశ్నపత్రాలు లీకేజ్ జరిగాయి. దీని మీద విచారణ చేపట్టాలని ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది జీవితాలు బొక్కుబలి చేసేటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మందర్ దగ్గర అన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులు వామపక్ష సంఘాలు అందరూ కలిసి ఆందోళన చేస్తే ఒక ఆయన 23 రోజులు ఆమరణ చేస్తే కనీసం వాళ్ళతోటి చర్చించుకోకుండా మాట్లాడుకోకుండా ఈరోజు పోలీసులతోటి బీజేపీ గుండాల ముసుగులో వచ్చి విద్యార్థుల మీద భౌతికంగా దాడి చేసి ఒక విద్యార్థిని కూడా చనిపోయినటువంటి ఘటన ఢిల్లీలో మనం చూస్తూ ఉన్నాం. వీటి మీద మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని విద్యార్థి సంఘాలు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఇక్కడ బంద్ నిర్వహిస్తూ ఉంటే కూటమి సర్కార్ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి దొంగ నాటకం ఆడుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు కూటమి సర్కారుగా అధికారంలోకి వచ్చి బీజేపీ దేశంలో ద్రోహానికి మోచేతి నీళ్లు తాగుతూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి చంద్రబాబు అడుగుతూ ఉన్నాను. తక్షణమే అతను రాజీనామా చేయాలి. ఈ 2 లక్షల మందికి న్యాయం చేయాలని చనిపోయినటువంటి 22 మంది ఆత్మహత్యలకు న్యాయం చేసే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. తక్షణమే ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాలి. ఈ కుటుంబాలకు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని వైవీఎస్ మున్సిపల్ బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ వైభవంగా జరిగింది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే నగదు ప్రోత్సాహకాన్ని ఈ సందర్భంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు సరిసమానంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఇందులో భాగంగా విద్యకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇప్పటికే తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు ప్రభుత్వం జమ చేసిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు అందచేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ఆర్థిక సాయం అందచేయడం జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. బాలురే రేపటి పౌరులు. ఏమమ్మాయిలు కరెక్టేనా? మేము కూడా మీలాగానే బాగా చిన్నతనంలో ఇప్పుడంతా ఇట్లే స్కూళ్ళలో వచ్చి చదువుకొని ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయినాక రకరకాల పరిస్థితుల్లో రకరకాల హోదాలలో రకరకాల ఉద్యోగాలలో మేము ఉంటున్నాం. మీరు కూడా కష్టపడి బాగా చదివితే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీ అందరితో
మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము మీలాగానే చదువుకొని ఒక స్థాయికి పోయిన తర్వాత మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చింది ఇక్కడ. అటువంటి అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలా అనేది, మీరందరూ చదువుకునే ప్రతి ఒక్క అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలా. అట్లా చేరుకున్నప్పుడే మీ తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు అయినారు, మంచి చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించారనే ఒక సంతృప్తి కలిగించాలి వాళ్ళకు కూడా, తల్లిదండ్రులకు. కాబట్టి ఎన్నో కష్టాలు ఉండబడినప్పటికీ కూడా మిమ్మల్ని పిల్లలందరినీ స్కూళ్ళకి పంపించి మా పిల్లలు బాగా చదువుకోవాలా, మా అమ్మాయిలు బాగా చదువుకోవాలా, మా పిల్లలందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి మిమ్మల్ని స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రభుత్వం కూడా మీకు అందరికీ చదువును ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రధానంగా చదువును ప్రోత్సహిస్తున్నారు. మీరు పిల్లల చదువు కోసము తల్లిదండ్రుల ఖాతాలో ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఇంట్లో 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, 5 మంది ఉండబడినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. సిహెచ్ఆర్డి సంస్థలో పనిచేస్తూ సంస్థకే వెన్నుపోటు పొడవడం వెంకట సుబ్బయ్యకు తగదని, సంస్థకు చెందిన రికార్డులను సత్వరమే కడపలోని ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని సంస్థ చైర్మన్ పుత్తా నిర్మలాదేవి తెలిపారు. కడప నగరం బాలాజీనగర్లో ఉన్న సిహెచ్ఆర్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 1990లో సిహెచ్ఆర్డి సంస్థను దువ్వూరు మండలం బైనరెడ్డిగారిపల్లెలో ఉన్న పుత్తా శివారెడ్డి స్థాపించారని, ఈ సంస్థ అంచెలంచెలుగా పెరుగుతూ మంచి స్థాయికి రావడం జరిగిందన్నారు. పొదుపు సంఘాలు, కుట్టు సెంటర్ ద్వారా చాలా మంది ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని వివరించారు. అయితే మైదుకూరు బ్రాంచ్లో పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య తమ దగ్గర 450 రూపాయలకు పనిచేసి సంస్థకే వెన్నుపోటు పొడవడం దారుణమన్నారు. శివారెడ్డి బతికున్నప్పుడు ఎంతో వినయ విధేయతలు పాటించి ఆయన చనిపోయిన తర్వాత సిహెచ్ఆర్డి సంస్థ హెడ్ ఆఫీస్కు ఒక్కసారి కూడా రాలేదన్నారు. ప్రస్తుతం తాను సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న వెంకట సుబ్బయ్య వారం రోజుల్లో రాకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిహెచ్ఆర్డి సంస్థ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని, ఇందులో భాగంగా ఇటు చింతకొమ్మ దగ్గర నుంచి రాయలసీమ వ్యాప్తంగా పొదుపు సంఘాలు, టైలరింగ్ కార్యకలాపాలు, స్లమ్ ఏరియాలో మెడికల్ క్యాంపుల నిర్వహణకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. శివారెడ్డి గారు పొదుపు సంఘాల గురించి 90లో ఆయన మొదలు పెట్టడం జరిగింది. ప్రజలకి వెళ్ళి నమ్మకం ఏర్పరచుకోవాలి కదా, కాబట్టి 1991లో ఆయన ప్రజలకు దూసుకెళ్ళాడు. 92లో బహిరంగ దూసుకెళ్ళిపోయి పాస్బుక్లు తయారు చేయడం మైతుకూరు మండలం, చెన్నూరు మండలం, కాజీపేట జరిగింది. మైతుకూరు మండలం బ్రాంచ్ ఏర్పడిపోయింది. అక్కడ వెంకట సుబ్బయ్య అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు. మైతుకూరు, గుడ్డివీర్ సత్రం, వనిపెంట, చాపాడు మండలం, దువ్వూరు మండలం, మైతుకూరు టౌన్ సర్కిల్ అంతా మొత్తం కూడా ఒక బ్రాంచ్ ఏర్పడిపోయి దాంట్లో సిహెచ్ఆర్డి ఆధీనంలోనే జరిగినాయి ఇవన్నీ. దాంట్లో వెంకట సుబ్బయ్య 400 జీతానికి మా సిహెచ్ఆర్డిలోకి పనికి వచ్చాడు. ఒక వర్కర్గా, మేనేజర్గా వచ్చి పనిచేస్తూ అక్కడ ఉన్న పొదుపు సంఘాలు ప్రతి ఒక్కటి కూడా సిహెచ్ఆర్డివే. ఈరోజు అతను చనిపోయిన రోజు, శివారెడ్డి గారు చనిపోయిన రోజు వచ్చి నన్ను పలకరించాడు. ఇంతవరకు ఇక్కడికి వచ్చి, ఇది హెడ్ ఆఫీసు, సిహెచ్ఆర్డికి హెడ్ ఆఫీసు, ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను సిహెచ్ఆర్డి ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆయన వచ్చి నన్ను కలవాలా, అక్కడ ఉండే ఫైల్స్ అన్నీ తీసుకురావాలా, నాకు సమాధానం చెప్పాలా, ఇవన్నీ ఉన్నాయి. ఇంతవరకు అతను ఇంటికి వచ్చి నన్ను కలవడం కానీ ఏమీ కానీ చేయలే. ప్రతి నెల శివారెడ్డి గారు 2 సార్లు పోయేవాడు మైదుకూరు బ్రాంచ్కు. పోయి అక్కడ పోయి విజిట్ చేసుకొని, నేను ఇంట్లో ఉండగా కాల్ చేసి భోజనానికి నేను మైదుకూరు బ్రాంచ్లో ఉన్నాను, 2 గంటలకు ఇంటికి వస్తాను చెప్పి బస్సుకు పోయి బస్సుకు వచ్చేవాడు ఆయన. ప్రతి మంత్లీ పోయేవాడు. లాస్ట్ చనిపోయే ముందు జూన్లో కూడా 27వ తేదీ మైదుకూరు బ్రాంచ్కి వెళ్ళాడు. నేను కాల్ చేశాను ఆ రోజు, ఎక్కడున్నా భోజనానికి రాలేదంటే మైదుకూరు బ్రాంచ్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకుంటున్నాను అన్నాడు. జూన్ 30 ఆయన చనిపోవడం జరిగింది. అక్కడి నుంచే తలనొప్పితో వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు నాకు. అక్కడి నుంచే బస్సు దిగుతా ఇంటికి రావడంలోనే తలనొప్పితో వచ్చాడు. అక్కడ ఏం చేసావంటే నేను కాఫీ తాగినాను అన్నాడు. ఆ కాఫీలో ఏం జరిగిందో కూడా నాకు తెలియటంలే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 27 నుంచి ఆయనకు బాగాలేకుండా పోవడం అంతా జరిగింది. శివారెడ్డి చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వస్తారో ఏమో ఈ సంస్థకు. నేను శివారెడ్డి చనిపోతే ప్రెసిడెంట్గా నేను వస్తున్నాను వెంకట సుబ్బయ్య, మొత్తం నువ్వు ఫైల్స్ అంతా తీసుకురావాలా. మైతుకూరు, గుడ్డివీర్ సత్రం, వన్నిపెంట,
చాపాడు మండలం ఎక్కడెక్కడ సిహెచ్ఆర్డి స్టార్ట్ అయినటువంటి ప్రతి ఫైలు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ హెడ్ ఆఫీస్కి అప్పచెప్పాలా. నీకు 10 రోజులు నేను టైం ఇస్తున్నా. నువ్వు 10 రోజుల్లో నువ్వు రాకపోయిన పక్షంలో నేను మైతుకూరుకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి నేను చేయాల్సిన కార్యక్రమాలకు ముందుకెళ్తా. నేను నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఓబుళపతి తెలిపారు. ఢిల్లీ సంఘటనను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఓబుళపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని నీట్ పరీక్షకు సిద్ధమైతే పేపర్ లీకేజ్ కారణంగా పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టిన సందర్భంలో వారి పోరాటాన్ని అణచివేస్తూ దాడి చేయడం తీవ్రమైన హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. ఈ విషయంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగినటువంటి పేపర్ లీకేజీ అంశం పైన దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి విద్యార్థులు వాళ్ళ చేసే కార్యక్రమానికి మేము మద్దతు తెలపడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే విద్యార్థులను విచక్షణంగా రహస్యంగా వాళ్ళపై దాడి చేసి రక్తపాతము సృష్టించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరి విద్యార్థులు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి మరి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము పరిగణిస్తూ అట్లాగే మరి పేపర్ లీకేజ్ జరగడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిన సందర్భంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం సందర్భంలో మరి వాళ్లకు నిజంగా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చేయకుండా మరి విద్యార్థులు చేసే పోరాటం పైన దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన నీచమైన ఇదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కు వాళ్ళకి సంఘీభావం తెలియపరచు మేము కూడా కడపలో వాళ్ళకి సంఘీభావంగా తెలియపరచడం జరిగింది. 3 రోజుల క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు వచ్చేసి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పేపర్ లీకేజ్ కింద ధర్నా చేయడానికి పోతే ఈ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అక్కడి విద్యార్థులు భయంకరంగా కొట్టి కనీసం విద్యార్థులు మహిళలను కూడా చూడకుండా కాళ్ళతో తొక్కి అతి దారుణంగా విద్యార్థులు కొట్టడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ విద్యార్థుల జోలికి వస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. అయ్యా ఈరోజు విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు, మాకు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి అన్యాయాలు చెప్పడానికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు అతి దారుణంగా కట్టెలు ఇరిగే వరకు రక్త గాయాలు వచ్చే వరకు ఇంత దారుణంగా జరుగుతుందంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్య అనేది పేదరికానికి అడ్డు కాకూడదని నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్స్ సమావేశాలు పేద విద్యార్థుల విద్యా వికాసానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని టీడీపీ మైనార్టీ నేత పఠాన్ ఖాదర్ బాషా తెలిపారు. కడప నగరం 27వ డివిజన్ గౌస్ నగర్లోని కార్పొరేషన్ ఉర్దూ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అందులో భాగంగా 2 రోజుల క్రితం ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ మారు కూడా పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహించి పాఠశాల సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించడం, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. మన కడప నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో కార్పొరేషన్ ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ప్రియతమ నాయకుడు అలాగే పేదల ఆశాజ్యోతి విద్యార్థులకు వెన్నెందుండిగా ఉండే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిన్న 22వ తేదీన 23వ తేదీన తల్లికి వందనము వేసినారు. ఈరోజు 24వ తేదీన PTM పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0 అని ఒక ఈ మీటింగ్ అరేంజ్ చేసినారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే మన స్కూల్లో ఉండే సమస్యలను ఏదైతే ఉన్నాయో మేజర్ సమస్యలను ఇక్కడ మనమందరూ పర్యవేక్షించాలి. అలాగే పిల్లలకు ఆటా పోటీలలో పిల్లలకు ప్రాధాన్యతగా వాళ్లకు బహుమతులు ఇవ్వడము, అలాగే పిల్లలతో ముచ్చట ఇవ్వడము PTM అనేది చాలా మంచి కార్యక్రమం ఉంది. ఎందుకంటే విద్య అనేది పేదరికానికి అడ్డు రాకూడదు అని ఒక సంకల్పంతో మన నారా లోకేష్ అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఒక సంకల్పం కళ అది. ఆ కళని నెరవేయడానికి ఈ PTM అనేది పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్ ఇది నిజంగా అద్భుతమైన ఇక్కడ రెస్పాన్స్ ఉంది. మన తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి అయినది. ఈ 2 సంవత్సరాల్లో ఈ 2వ సంవత్సరంలో కూడా మీరు చూసినారు ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ స్కూల్లో ఉంది. అలాగే పిల్లల క్రమశిక్షణ కానీ అలాగే మరీ ముఖ్యంగా మన అయ్యవార్లు అయితే సార్లు అయితే మరీ ముఖ్యంగా పిల్లలకు మంచి పాఠాలతో తగ్గదిద్ది వాళ్ళ మంచి ఉన్నత భవిష్యత్తును తీర్చడానికి వాళ్ళు సంకల్పం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ PTM మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అమానుల్లా గారికి సారథ్యంలో మంచి కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తున్నాము. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ప్రొద్దుటూరులో విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ నిరసిస్తూ విజయ్ కుమార్ సర్కిల్ వద్ద సిపిఐ, ఏఎస్ఎఫ్ నేతలు, విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ చర్యలతో మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సంఘటన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, సుబ్బరాయుడులు మాట్లాడుతూ ఈ సంఘటనపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. 17 మంది విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ జరిపించడం చాలా దారుణమైన విషయమని అన్నారు. నీట్ పేపర్ లీక్ అయినందుకు దాని పర్యవసానంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్లో దాదాపు 26 రోజులు 27 రోజులుగా ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వము ఇంతవరకు స్పందించలేదు. మొన్న పార్లమెంటు మార్చుకు పెట్టినప్పుడు విపరీతంగా పిల్లలను కొట్టినారు. పిల్లలు అడుగుతున్నారు, ఆ తప్పేముంది, పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళ జవాబుదారి అడగడం మేము మా తప్ప, ఎవరు దీనికి కారకులు, ఆ మంత్రికి బాధ్యత లేదా, రాజీనామా చేయడా, గతంలో ఎక్కడో తనకు సంబంధం లేకపోయినా కానీ రైల్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినాడు. అటువంటి వారసత్వం ఉన్న భారతదేశంలో 17 మంది చనిపోయి ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు కంటి శోకంతో, కడుపు కోతతో బాధపడుతుంటే దానికి బాధ్యత వహించకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి మేము జవాబుదారి కోరుతున్నామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసేటువంటి వాళ్ళందరినీ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తే ఆయన పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, చైనా ఏజెంట్ అంటాడు, ఇంకా ఏదో అడ్డమైనటువంటి పేర్లు పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతా, ఇన్ని లక్షల మంది భారతదేశంలో పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు ఉంటే ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మోడీ ఏం చేస్తున్నట్టు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారా? మీరు ఏరివేయలేరా ఎవరు పాకిస్తాన్ ఏజెంట్లు, ఎవరు చైనా ఏజెంట్లు అనేటువంటిది మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది?
అంటే మీరు దుర్మార్గంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద యాంటీనేషనల్స్ అని, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లని, తుకుడే గ్యాంగ్ అని, లేదా చైనా ఏజెంట్లని పేర్లు పెట్టి అసలు విషయాన్ని మబ్బపెట్టేటువంటి పరిస్థితికి మీరు తీసుకొని వస్తున్నారు. ఇవాళ విద్యార్థి లోకం కదులుతూ ఉంది. దానికి నిజంగా చెప్పాలంటే ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ లేదు. అయినా CJP ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టినారో, ఏవైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టారో, వాళ్ళ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారో, అట్లాగే విద్యా వ్యవస్థను మార్చాలని చెప్పారో, అకౌంటబిలిటీ ఉండాలని అడిగారో, ఆ డిమాండ్లన్నీ న్యాయమైనటువంటివే కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లలను ఆ ఉద్యమంలోకి పంపుతున్నారు. పంపడమే కాదు, తల్లిదండ్రులు కూడా పాల్గొంటూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువులో పురోగతి తెలుసుకునేందుకు పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు ఉపయోగకరం. PTM సమావేశంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు స్పష్టీకరణ. నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. విద్యా సంస్థల బంద్లో RSF నాయకుడు ఓబులేశ్ యాదవ్ డిమాండ్. పిల్లల ప్రాణాల కంటే ఏది గొప్పది కాదని తెలుసుకుని భవిష్యత్తుతో రాజకీయాలు చేయరాదు. హాస్టల్ తనిఖీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా హితవు. సిటీ కేబుల్ CPS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.